కథ చిన్నదైనా పెద్దదైనా సరే ప్రతి కథలో ఒక టిపికల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. మన కథలో అది ఈమె. ఏంటి మీరు నేనంటే నేనే. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అంటే నేనేంటి ఉయ్యాల పడుకునే పాపలా కనిపిస్తున్నానా నీకు? ఆహా, అలా కాదు. మరి ఇంకెలా? నీకేం కావాలి చెప్పు ఫస్ట్. మొన్న మీ అమ్మగారు వాళ్ళతో మాట్లాడా. ఇంట్లో ఉంటాను కూడా రెంట్ ఇచ్చా. సో ఏంటేంటి మా అమ్మ నాన్న అసలు ఊర్లోనే లేరు. ఊరెళ్ళి 30 days అవుతుంది. నువ్వు వచ్చావు, రెంట్ కూడా ఇచ్చావా? అంటే మాట్లాడింది ఫోన్లో, రెంట్ వేసినేమో ఆన్లైన్లో. అయితే ఇప్పుడు ఏంటి? మీ దగ్గర తాళం తీసుకుని చెప్పన్నారు. మీరు తాళం ఇస్తే పైకి తొంగుంటా. అవును, అడగడం మర్చిపోయినా. ఏంటి నీ బాధ చెప్పు. అంటే ఏం లేదు, రెంట్ ఎక్కువ అనిపిస్తుంది. 1000 రూపాయలు తగ్గిస్తారా? అయితే మీరు 30 రోజులు కాకుండా ఇంట్లో తక్కువ రోజులు ఉండండి. మిగతా రోజులు వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తాను. అది మీకు ఓకే అయితే చెప్పండి. వద్దులేండి. కుదరదు కదా, వెళ్ళి తొంగో. అయ్యో బాబోయ్, ఇది ఖచ్చితంగా సూర్యకాంతమేరా బాబు. హలో, గుడ్ మార్నింగ్ అండి. అంటే నువ్వు గుడ్ మార్నింగ్ పెట్టగానే నా మార్నింగ్ గుడ్ అవుతుందా, లేకపోతే అవ్వదా? ఇది సూర్యకాంతం కాదురా బాబు, ఆర్జీబీ ఫ్యాన్లో ఉంది. అదేం కాదులేండి. మరి ఇంకెలా? సారీ అండి, ఏదో తెలిగి పెట్టేశాను. ఇంక పెట్టలేండి. అలా కాదు కానీ నీకు సిగరెట్ అలవాటు ఉందా? అయ్యో లేదండి. పోనీ మందు? లేదండి. మీకు ఏదైనా అలవాటు ఉందా? ఏంటి ఇక్కడ ఉండాలనుకుంటే ఇవన్నీ తగ్గించుకో. నేను అడిగిన వాటికి మాత్రమే ఆన్సర్ చెప్పు. తెలుసు కదా ఈ ఏరియాలో ఇల్లు దొరకడం ఎంత కష్టమో. సరే అండి, అడగండి. పోనీ అమ్మాయిలు? అయ్యో అయ్యయ్యో, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారండి? మా ఇంట వంట లేవు అలాంటివి. అంత వద్దులే గాని ఇట్లాంటివి ఏమైనా ఉంటే బయట పెట్టుకో. సిగరెట్టు, పొగ, మందు ఇట్లాంటివి అస్సలు నచ్చవు. అస్సలంటే అస్సలు నచ్చవు. నాకు నీట్గా ఉండాలి. నీట్నెస్ అంటే నాకు ప్రాణం. ముఖ్యంగా నైట్ లేట్గా రావడం లాంటివి ఏవైనా ఉంటే నా పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేదనుకో పనిష్మెంట్ మామూలుగా ఉండదు. ఓకేనండి. రే ఎవర్రా అది? మేడం ముందు సిగరెట్ ప్యాక్ దాడి వెళ్ళిపోతున్నారు. మేడం నీట్నెస్ ఏంటో తెలియదురా మీకు? రండ్రా పనిష్మెంట్ నింపేస్తా మేడంతో. అంటే మీకు నీట్నెస్ అంటే ప్రాణం కదా. నమస్తే అండి. ఓయ్ ఓయ్ ఇట్రా. ఏంటది? ఆహా ఏం లేదండి. ఏంటా కవర్లో? ఇక్కడ తీసుకురా. ఆహా ఏం లేదండి. ఏం లేదన్నావంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఇలారా. ఇప్పుడు రావాలంటావా? ఏహే ఇటువో. బజ్జీలు, బోండాలు. దీనికే ఎంత చేస్తున్నావా? అంటే రోల్స్ వాల్స్లో రమ్ము తాగే వాళ్ళకి రోడ్డు పక్కన దొరికి రసగొల్లా ఏం నచ్చుతుంది మేడం. అలాగే రోడ్డు పక్కన అమ్ముతా తెచ్చాను. అంటే ఇక్కడ పెద్ద నీట్నెస్ ఉండకపోవచ్చు కదా అని. మళ్ళీ ఏదో పనిష్మెంట్ అంటారు కదా, అవన్నీ ఎందుకని. అయినా నువ్వు చెప్పిన డైలాగ్కి సిచ్యువేషన్కి ఏమైనా సంబంధం ఉందా? ఏదో ప్రాస బాగుంది కదని అలా పలికాను. మీరు పెద్ద పట్టించుకోవద్దే. రోజు రోజుకు నీలో ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ అవుతుంది అబ్బాయి, గమనిస్తున్నా. ఏంటి నాకా? లేక నాకా? మీకు ఇప్పుడేంటండి, ఎప్పటి నుంచో ఉంది కదా. బెస్ట్ ఫెలో, ఐ హేట్ యూ. ఐ హేట్ యూ ఉంది, నా బొండా తినేసింది. ఇదేం పిల్లరా బాబు. ఓయ్ ఇట్రా. అమ్మ నీది ఎక్కడుందేంటి?
ఓయ్ మిస్టర్ టెండెన్, నిన్నే. నాకేమీ నచ్చట్లేదు. మర్యాదగా ఇలారా. ఓకేనా? ఏంటండి? బుద్ధుందా? ఇలా వస్తువులు కింద పడి ఏరుకుంటుంటే ఏమైందని అడుగుతున్నావా? అసలు మళ్ళీ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు. అసలు నువ్వు మనిషివేనా? సుగంధాలు విరిజమ్మే సునక భక్షణకు సన్యాసులమైన మేము దగ్గరికి వెళ్ళి బాలవడం అంత అవసరమేముందని. హా? ఏంటి? ఈ మధ్య నేను మనిషినో కాదో నాకు డౌట్గా ఉందిలేండి. హ్మ్. ఏంటేంటో మాట్లాడుతున్నావు గాని అవన్నీ తగ్గించుకొని ఇవన్నీ ఇందులో ఎయ్. అంటే నిన్నేమో అహిట్యం ఉన్నారు, ఇప్పుడేమో అకిక్కి ఉంటారని భయపడ్డాను. అంటే నేను నీ కంటికి అంత గయాల్లా కనిపిస్తున్నానా? మరీ అంత గయ్యేలా కనిపించట్లేదండి, ఏదో కొంచెం. హ్మ్? అలా చూస్తున్నాను. లగత్తు లగత్తు. ఏం కావాలి? ఏమీ లేదు, సాయంత్రం రావడానికి కొంచెం లేట్ అవుతుంది. కొంచెం నీ పర్మిషన్ తీసుకోవడానికి వచ్చా. సరే, నీ ఇష్టం. మిస్ ఓనర్ ఏమైంది అంత నీరసంగా ఉన్నారు? జ్వరంగా ఉంది. అయితే ఏంది ఇప్పుడు? టాబ్లెట్ తెచ్చి ఇడ్లీ తెచ్చి తడిగుడ్డతోట నా తలపైన పెట్టి సేవ చేస్తావా ఏంటి? ఎంత బాగోపోయినా సరే ఆ ఫేస్లో అంత పొగరో. రూమ్ చూడు ఎట్లా ఉందో. మళ్ళీ మేడం గారికి నీట్నెస్ అంటే ప్రయాణం. తగ్గిందా? పర్వాలేదు. ఓ పర్లేదా? సరే నేను వెళ్తా. అర్జెంట్ పని ఉంటేనే వెళ్ళు. ఏదైనా అర్జెంట్ పని ఉంటేనే వెళ్ళు. అర్థమైంది. ఇక్కడ ఉండమంటున్నావు అంతేగా? గుడ్ మార్నింగ్. ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పుకోనికి మార్నింగ్ గుడ్ అయిపోతుంది అన్నారు నాతో. ఇదిగో ఇదే. సరే సరే అర్థమైంది, తగ్గించుకోవాలి. సరే లెగ్స్ రెడీ అయ్యాం, గుడికి వెళ్దాం. హలో టెండెన్, నిన్న మీ సోనర్ అని పిలిచావు కదా, పేరు బాగుంది. థ్యాంక్ యూ. అవును, నన్ను గుడికి తీసుకెళ్లాలని నీకెందుకు అనిపించింది? అంటే నిన్న మీకు మరి బాగా జ్వరం వచ్చింది కదా, బాగా దిష్టి తగిలి ఉండదు, గుడికి తీసుకెళ్తే పోద్దని అంతే. గుడికి తీసుకెళ్తే దిష్టి పోతుందని ఎవరు చెప్పారు? ఇదివరకు మా అమ్మ చెప్పేది. ఇదివరకు అంటేనా? మరి ఇప్పుడు? మా అమ్మగారు చనిపోయారు. ఓ సారీ. అవును, నిన్న చాలా ఇంపార్టెంట్ పని అని చెప్పావు, మరి నాతోనే ఉన్నావు నిన్నంతా, పర్లేదా నీకు? అంటే ఏమీ లేదు, ఇంట్లో మందు నాటెళ్ళడు కదా, అప్పుడప్పుడు మాలాంటి క్రియేటివ్ బ్రెయిన్స్కి మందు పడాలి కదా. మా ఫ్రెండ్ రూమ్లో చిన్న సిట్టింగ్ ప్లాన్ చేసాం అంతే, అంతకన్నా ఏ పని లేదు అన్నారు. బా, మీరు మీ మందు. అవును, క్రియేటివ్ బ్రెయిన్ అంటున్నావు, అసలు నువ్వేం పని చేస్తావు? ప్రమేయంతో నా ప్రయాణం అని ఇన్స్టాగ్రామ్లో లవ్ కొటేషన్స్ రాస్తూ ఉంటా. ప్రమేయంతో నా ప్రయాణం, పేరేదో బాందే. హా, ఇప్పుడు చెప్పు నీ ఇన్స్టా కొటేషన్ గురించి. ఏముంది, లవ్ కొటేషన్స్ రాస్తూ ఉంటా. ఒక నిమిషం, లవ్ కొటేషన్స్ అంటే నీ ప్రేమ ఆనందాన్ని కోరితే వెలిగే ప్రమిదిలో ఒత్తినవుతా. నీ ప్రేమ బాధని కోరితే నీకు తోడుగా నీతో సమిధనవుతా. శభాష్. నీ ప్రేమ బలిని కోరితే సమాధిలో శవాన్నవుతా.
ఏంటండి మీరు అంత ఫీల్తో రాసి మీరు అంత కామెడీ తీసుకుని అవుతున్నారు. అయినా పిచ్చిన పన్ను ఉన్నోడికి తెలిసిందండి పన్ను విలువ. లైఫ్లో లవ్ ఉన్నోడికి తెలుస్తుంది లవ్ టార్చర్ విలువ. సారీ సారీ, నేను చాలా బెటర్. మా ఫ్రెండ్స్ అయితే ఒక రోజంతా నవ్వుకున్నారు తెలుసా నీ కొటేషన్స్ చూసి. అయినా ఎక్కడి నుంచి పట్టుకొస్తావు ఇలాంటి కొటేషన్స్? సర్లే, బాగానే రాసావులే కొటేషన్స్ టెండెంట్. అవును, నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు, కానీ అబ్బాయిలతో కోపంగా ఎందుకు ఉంటావు? అంటే నాతోని కాదు, అంటే నీకు గమనించాలే, అందుకే అడుగుతున్నా. పాస్ట్ ఏదైనా? అతని పేరు రాహుల్, మా చుట్టాల అబ్బాయి. నా వెనకాల చాలా తిరిగేవాడు. కానీ ఒకరోజు నిన్ను చూడకూడదు అనుకుంటూ ఉంటా, కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. నువ్వు కనిపించినప్పుడల్లా మాట్లాడకూడదు అనుకుంటా, కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి? నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. ఏంటి ఈ డైలాగ్ పడ్డావా? లేదు, ఐ లవ్ యూ చెప్పకూడదు అనుకుంటూ ఉంటా, కానీ ఐ లవ్ యూ చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఐ లవ్ యూ. పోనీ ఐ లవ్ యూ అన్న దానికి దీనికి పడ్డావా? కాదు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో గానీ నువ్వు ఏడిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతా. అర్థమైంది, ఇక్కడ పడ్డావు. కానీ ఇవన్నీ సినిమా డైలాగులు. హా? నాకు తెలిసి నువ్వు ఎక్కువ సినిమాలు చూడనుకుంటా, అవి చెప్పి పాడేశాడు. మీ అమ్మాయిలందరికీ ఫ్లడ్ చేస్తే చాలే టక్కన పడిపోతారే. అమ్మాయిలు ఒకటి చెప్తాను, గుర్తించుకోండి. మ్. నీ మీద కోపడుతున్నాడంటే నీతో కనెక్ట్ అయినట్టు, నీ మీద అలుగుతున్నాడంటే నీకు అలవాటు పడినట్టు, నీ తప్పు నీకు చెప్తున్నాడంటే నీకు తోడుగా ఉన్నట్టు. అది లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా. సరే కానీ ఇది చెప్పడానికి ఇంత దగ్గరికి రావాలా? సరే కానీ ఇది చెప్పడానికి ఇంత దగ్గరికి రావాలా? ఏదో ఫీల్ బాగుందని ఇలా చెప్పా, నువ్వు ఇంకోలా ఫీల్ అవ్వకే. మ్, సరే కానీ నువ్వు చెప్పినవన్నీ ఆ అబ్బాయి చేయకపోతే? నీతో పాటు వాడు చాలా అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాడు అని అర్థం. అవును, అయినా చివరికి ఏమైంది? ఒకరోజు నేను పై చదువులకు వేరే ఊరు వెళ్తున్నానని చెప్పేసి యూ క్యారీ ఆన్ విత్ యువర్ లైఫ్ అని చెప్పాడు. నిజంగా ప్రేమించేవాడైతే అన్ని డైలాగులు చెప్పవసరం లేదు. అయినా తప్పు నీది. హలో, తప్పు నాదంటున్నావు? నాది తప్పంటే అస్సలు ఒప్పుకోను. అస్సలు అంటే అసలు. అన్ని మాటలు చెప్పిన వాడిది తప్పు లేదు, హ్మ్. అది విన్నా నీ తప్పు లేదు, హ్మ్. మధ్యలో తప్పు నాది. ఆ ప్లేస్లో ఉంటే నువ్వేం చేసేవాడివి? అలా వెళ్ళాల్సి వస్తే చదువు కాబట్టి కన్ఫర్మ్గా వెళ్తా, కానీ ఒంటరి అయితే వెళ్ళేవాడిని కాదు, నిన్ను కూడా తీసుకెళ్ళేవాడిని. హ్మ్? లేకపోతే వెళ్ళడం మానేసేవాడిని. ఏమేమి మిస్ అవున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏదైనా చెప్పాలా? ఏం లేదు, మా చుట్టాల అబ్బాయి రాహుల్ ఉన్నాడు కదా, తను మళ్ళీ వస్తున్నాడు. రాహులా? అయితే హ్మ్. నువ్వు ఖాళీ చేస్తే అతని ఇంట్లోకి దిగుతాడు. మా అమ్మ నాన్నకి ఎంతో చెప్పి చూశాను అతన్ని ఇక్కడ రానీకుండా ఉండడానికి. ఒప్పుకోలేదు. మా చుట్టాల అబ్బాయి కదా, ఈ మంత్కి ఈరోజే లాస్ట్ డే కదా నీది, సో నువ్వు ఖాళీ చేస్తే నీ ప్లేస్లో తను వస్తాడు. సరే, నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోతా. నేను ఇక్కడ నుండి వెళ్ళినట్టు కూడా నీకు తెలియదు. ఒంటరికి వెళ్ళాలని చెప్పానని నువ్వే వెళ్ళగొడుతున్నావు కదా. ఆ. బాయ్. అది ఏంటి? తాళాలు. దొంగ మొక్కపోడా. సారీ, తెలియకుండా జరిగిపోయింది. గో టు హెల్. గో టు హెల్లా? ఇంకా పట్టించుకోదేమో నన్ను.
ఏంటి? బయటికి వెళ్తున్నా, ఏమైనా తీసుకురావాలా? ఇంకెప్పుడు అలా చేయను. ఫ్యాట్ అన్న ఒంటికి మంచిదేమో కానీ నీలాగా ఫ్లడ్ చేసే ఎదవల్ని నమ్మకూడదు. ఛీ నీ అమ్మ, ఇది వర్కౌట్ అవ్వదేమో ఇంకా. ఏమేస్తుంది ఇది? ఏంటి అసలు ఇది? ఏదైనా ఉంటే చెప్పాలి కానీ ఇలా నన్ను అడుగు విరగట్టేలా ప్లాన్ చేస్తావా? నీకంట నీ తినటే బెస్ట్ కదే, అర్థమయ్యేలాగా చెప్తాడు. ఒక ప్రేమ జంట సూసైడ్ చేసుకుంటే అవసరం ఎవరికి తగులుతుందో తెలుసా బ్రో? అదే ప్రేమ జంట ఒక్కరి కోసం ఒకరు ఆలోచించుకొని అప్పుడు చచ్చిపోయిన ఆ పాపం ఎవరికి తగులుతుందో తెలుసా బ్రో? అదే ప్రేమ జంట. అర్థమైంది బ్రో, ఏ పాపమైనా నాకే తగులుతుందని అర్థమైంది. వెళ్దాం పద. అసలు ఏంటిది ఇదంతా ఎందుకు చేస్తున్నావు నువ్వు? మధ్యలో మీ గోలంతా నాకెందుకురా బాబు, నా చావు నేను చేస్తా. అయినా వాడిని చంపడానికి ప్లాన్ చేస్తున్నావు కదా, కరెక్టే లేదు. వాడికి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది. అది వర్కౌట్ అవ్వక మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇందులో నా తప్పే ఉంది తల్లి. డోర్ తీవా అయితే డోరు. ఓహో, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో గాని నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. ఒక నిమిషం. నీ ప్రేమ ఆనందాన్ని కోరితే వెలిగే ప్రమిదిలో ఒత్తినవుతా. నీ ప్రేమ బాధని కోరితే నీకు తోడుగా నీతో సమిధనవుతా. నీ ప్రేమ బలిని కోరితే సమాధిలో శవాన్నవుతా. పొగుడుతున్నాడు కదా అని ప్రేమించొద్దు, కోప్పడుతున్నాడు కదా అని వాళ్ళని కేర్లెస్గా చూడొద్దు. అందరూ ప్రేమను ఒకేలా చెప్పలేరు, కోపాన్ని ఒకేలా చూపలేరు. థింక్ ట్వైస్ అండ్ చూస్ వైస్. ఇట్లు మీ కన్యకాపుత్ర ప్రవీణ్ చందోలు.